హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను బెండకాయతో రెస్టారెంట్ స్టైల్లో రోస్ట్ గా చేసి సైడ్ డిష్ గా పెట్టింటారు కదా, అలా చేయబోతున్నాను. సూపర్ అంటే సూపర్ గా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఫ్రై అయితే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది, ఇక వేసేసుకోవాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాతే వేసేసుకోవాలి. ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు పెడతా ఉంటారు కదా, నాకు అనిపిస్తూ ఉంటుండే అప్పుడప్పుడు ఎంత బాగున్నాయి కదా ఇవి, మనం ఇంట్లో ఎలాగైనా ట్రై చేయాలి ఇవి ఒకసారన్నా అని నేనైతే కనుక్కున్నాను అనమాట. ఇక కనుక్కొని ఇలా చేశాను. ఇక వేరే టైప్ కూడా చేయొచ్చు, ఆ టైప్లో కూడా చేస్తాను. టైప్లో అయితే కాస్త తొందరగా అయిపోతుంది, ఇక వేరే టైప్లో అయితే కొంచెం కష్టం అవుతుంది అనమాట. అండి, బెండకాయలను అయితే ఇలా రోస్ట్ లా వేయించుకోవాలి. చూడండి, అన్ని వేగిపోయాయి, ఇక అన్ని వేయించుకున్నాము. నేనైతే ఇక్కడ 1 కేజీ బెండకాయలు తీసుకుంటాను సుమారు. ఇక అవన్నీ వేయించుకున్నాను. వేయించుకుంటే ఎన్నైనాయి చూడండి. నీళ్ళలో వేసిన తర్వాత చిన్నగా పడిపోతాయి అనమాట. అందుకని కేజీ బెండకాయలు తీసుకున్నా ఎన్నైనాయి చూడు, ఇన్నే అయ్యేదనమాట. ఇక బెండకాయలను అయితే వేయించుకున్నాం కదా, అలాగే పల్లీలను కూడా ఇలా వేయించుకోవాలి. ఇక వేయించుకొని ఇవి కూడా పక్కకు వేసేసుకోవాలి ప్లేట్లో. ఇక చూడండి, అలాగే వెల్లుల్లి అనమాట కచ్చపచ్చగా దంచుకొని ఇలా గరిట్లోనే ఇలా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు వేయించుకొని వేసేసుకోవాలి. అలాగే కాస్త సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత కారము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. చూడండి, ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా. ఇవైతే బాగా మనకి 1 నెల పాటు నిల్వ ఉంటాయి, ఏం అయ్యలేదనమాట. ఒక గాజు సీసాలో వేసుకొని పెట్టుకోండి, లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇక టేస్ట్ ఎలా వచ్చాయనేది చూద్దామా. ఉప్పలు, కారం, ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు ఇలా తినాలనిపిస్తే మీరు ఇలాగే కానీ తినొచ్చు, లేదంటే మనం చపాతీలో కానీ రైస్లో కానీ పలావ్లో కానీ అలా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.